ఈ పోలీస్ డిపార్ట్మెంట్ లోకి ఎంటర్ అవ్వాలి అన్న ఆలోచన ఎందుకు వచ్చింది సార్ మీకు? మా విలేజ్ వచ్చి చిన్న విలేజ్ మేడం, చెవిల్ మిర్జాగూడ మాది. మీరు దొంగల్ని పట్టుకునేటప్పుడు మీకు గాయాలు అయితే జరిగాయి. అసలు ఆ ఇన్సిడెంట్ ఎలా జరిగింది? 25th జూలై 2022లో ఒక చైన్ స్నాచింగ్ గ్యాంగ్ వచ్చారు. వాళ్ళు వెళ్ళిన వాళ్ళు సీసీ ఫుటేజ్ చూస్తే సేమ్ వాళ్ళు వీళ్ళు ఒకటే. హాఫ్ అన్ అవర్ 1 అవర్ టైంలో మళ్ళీ మియాపూర్లో బ్యాక్ టు బ్యాక్. బొల్లార్మెక్స్ నుంచి వస్తుండు కృష్ణ అని. సో దారిలో సేమ్ పర్సన్స్ ఆయన ముందు బైక్ లో దూరంలో కలబడ్డాడు. సరే నువ్వు అట్లనే ఫాలో అంటే ఆ ట్రాఫిక్ లో వెంట ముందు అయిపోయి ఆయన మిస్ అయిపోయాడు. అక్కడ నుంచి కుట్టడం స్టార్ట్ చేసింది. ఇక్కడ ఫస్ట్ మెడపై నుంచి ఇక్కడ నెక్ కొట్టించింది. సెకండ్ ఇట్లా కొట్టేసి ఇక్కడ ఇది. అలా ఇన్ని రకాలుగా దాడి చేస్తున్నా కూడా మీరు ఇంకా వదలలేదు. మీకు గాయం అవుతున్నా కూడా దొంగని అలానే పట్టుకొని దొంగ చాలా గ్రేట్ అని చెప్తాను. నేను సామాన్య పబ్లిక్ ఇంత మందికి నేను పేరు తెచ్చుకోవడం అంటే ఒక డిపార్ట్మెంట్ ఉన్నంతే కదా. అప్పుడు పోలీసు వేరే, ఇప్పుడు వేరే. ఇప్పుడు సార్ ఈ సేఫ్టీ నాకు కూడా కావాలి అని ఈ రాఖీ పండుగ సందర్భంగా నేను మీకు రాఖీ కట్టాలి అంటున్నాను. ఖచ్చితంగా సార్ ఈ సేఫ్టీ నాతో పాటు ప్రజలందరికీ కూడా ఎప్పటిదాకా మీరు అందించారు అండ్ అదే కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఖచ్చితంగా కేటీఆర్ గారు కూడా మీకైతే అభినందనలు తెలియజేయడం జరిగింది. మన దేశంలోనే ఫస్ట్ గా మీకే ఆ గ్యాలంటరీ అవార్డు అనేది రావడం జరిగింది. ఫ్యామిలీ నుంచి సపోర్ట్ ఎలా ఉంది సార్ మీకు? వాళ్ళు ఆ రోజు బాధపడి ఉంటారు, ఇట్లా అయింది కదా అని. ఈ రోజు వాళ్ళ సంతోషం ఎట్లుంటది. ఇంకా ఆంధ్ర, ఏపీ నుంచి అప్పలనాయుడు సార్ అని మా ఆంధ్రలో ఎడ్డింగ్ లో నీ పేరు నీవన్నీ వచ్చేసినాయి కదా, కలవాలి అనిపించారు. ఎలా అనిపిస్తుంది సార్ ఇదంతా? గుర్తింపు ఇంత లెవెల్ వస్తుందా, అంత వాళ్ళు పెద్దవాళ్ళు కూడా నాకు ఇట్లా ట్రీట్ చేయడం అంటే చాలా చాలా సంతోషంగా ఉంది మేడం.